ప్రతిరోజు మీ అందరికి రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరెందుకు ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. మహాలక్ష్మి గారు వచ్చారండి కోకాపేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. మహాలక్ష్మి గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్, డూయింగ్ గుడ్. సో మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. నైస్. సో మా హస్బెండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో ఇద్దరు పాప బాబు నాకు. ఓకే. సో పాప మ్యారేజ్ చేశాను లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు బాబు IBS. సో శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తుండేను. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా షిఫ్ట్ అయ్యామన్నమాట కోకాపేట్కి. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అంతవరకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను అనమాట. ఇట్స్ గోయింగ్ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా, గుడ్. లవ్లీ. సో అభిరుచికి రావాలని చాలా ఇష్టం ఉండే, చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేశాను. సో ఇప్పుడు ఛాన్స్ ఫైనల్ గా యు గాట్ ద ఆపర్చునిటీ. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆలు చూసి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏ రెసిపీ అసలు ఆలుతో? ఇది ఆలు టిక్కీ అన్నమాట, అటుకులు. ఓకే. సో అటుకులతో ఆలు టిక్కీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందరికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పసుపు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లవర్, ఆలు, లైమ్, కొత్తిమీర. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రిపరేషన్. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ అటుకులు నానబెట్టుకుందాము. ఇవి 2 టైప్స్ ఉంటాయి కదండి. కొంచెం చుడవ అటుకులు చాలా గట్టిగా ఉంటాయి కదా. సో వాటర్ ఎక్కువ పోసుకోవాలి. సో అంతవరకు మనం సో ఫస్ట్ బాయిల్డ్ పొటాటోస్ అన్ని తీసుకోవాలి. బాయిల్డ్ పొటాటో. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు లైట్, ఓకే, సాల్ట్, కారం. కారం కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాం కదా. గరం మసాలా అండ్ ఆనియన్స్. ఓకే. ఇది పిల్లలకి చాలా ఈవినింగ్ స్నాక్ బాగుంటుందండి. అవునండి. ఆలు టిక్కీస్ ఆలుతో ఏం చేసినా కూడా పిల్లలందరికీ ఇష్టం. పిల్లలనే కాదు పెద్దవాళ్ళందరికీ కూడా ఇష్టం. డెఫినెట్ గా నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఒక సింపుల్ బేసిక్ ఆలు ఫ్రై నుంచి దాంతో మనం రకరకాల స్నాక్స్ అనుకోండి, రకరకాల స్టార్టర్స్ అనుకోండి, ఏం చేసినా కూడా అదుర్సే ఆలుతోటి. సో లైట్ 1 లైమ్ తీసుకుంటున్నాను. ఓకే. సో మీ సారీ బిజినెస్ గురించి చెప్పండి. ఇంతకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంతకు ముందు సారీ బిజినెస్ అంటే అది 10-15 years బ్యాకే స్టార్ట్ చేశాను. ఓకే. సో మా సైడ్, మమ్మీ వాళ్ళ సైడ్ కంచి ఫేమస్ అనమాట. వెళ్తారు హైదరాబాద్, సికింద్రాబాద్ లెక్కనే వెళ్తారు, తీసుకొస్తారు. సో అలా. సో మీరు అంటే ఓన్లీ పట్టు సారీస్ అమ్మడం? సో అలా బాగానే అయింది బిజినెస్. అవునా? సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండింది ఆ టైంలో? యాక్చువల్గా నేను స్టార్టింగ్ తక్కువనే చేశాను, 1-2 lakhs. అవునా? ఓకే. బట్ వాట్ అబౌట్ ది ప్రాఫిట్స్? ప్రాఫిట్ బాగానే వచ్చాయి. మళ్ళీ కంటిన్యూ చేశాను. కాకపోతే ఇక కొంచెం బాబు స్కూల్ గురించి అని నేను కాలేజ్ గురించి ఇంత దూరం వచ్చాను. మేము యాక్చువల్గా ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఉండే. సో బాబు డైలీ 70 kilometers అప్ అండ్ డౌన్ చేస్తున్నాడని సో మేము కోకాపేట్ వచ్చామన్నమాట. ఓకే. యాక్చువల్గా అంటే ఇంట్లో ఆడవాళ్ళందరికీ సో మోస్ట్లీ తట్టే ఐడియా ఏంటంటే సారీ బిజినెస్ చేద్దాం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్స్పెక్ట్ గా. బట్ వాళ్ళందరికీ అసలు ఇన్వెస్ట్మెంట్ ఏముంటది, దానివల్ల గ్రోత్ ఎలా ఉంటది, ప్రాఫిట్ లాస్, ఇవన్నీ వాళ్ళకి ఎస్టిమేషన్ ఎవరో. ఇంకా ఇవాళ రేపు ఆన్లైన్ బిజినెస్ వచ్చి ఇంకా ఈజీ అయిపోయింది అది.
సో అది నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఆన్లైన్ లో. ఓకే సో అది ఇప్పుడు స్టార్ట్ ఓకే. చేస్తాను. సో బేసిక్ మన దగ్గర ఒక 1 lakh 2 lakhs ఉన్నా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనం అక్కడ నుంచి తెచ్చుకుంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటది కదా మనకి బిజినెస్ బాగా అవుతుందని. అవునవును. సో ఈజీగా రన్ అవుతుంది. సో డెఫినెట్ గా అంటే మోస్ట్లీ ఇట్స్ ప్రాఫిటబుల్ బిజినెస్. Yeah, అంటే లాస్ లోకి Yeah. వెళ్ళకుండా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ప్రాఫిటబుల్. సో ఎవరన్నా అమ్మాయిలు కానీ లేకపోతే హోమ్ మేకర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న ఇన్వెస్ట్మెంట్ తో కూడా స్టార్ట్ 50,000 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. Oh, wow. 50,000. మీకు అంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసినప్పుడు ఎంత వస్తుండే ప్రాఫిట్ జనరల్ గా? అంటే 2 times 3 times మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా మంచిగా వచ్చారా? ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా. శారీలో అంటే ఇప్పుడు మనము షోరూమ్ పెడితే దానికి చార్జెస్ మీకు తెలుసు ఎలా ఉంటుంది. సో మనం ఇంట్లో నుంచి కాబట్టి మనకి లాభం ఎక్కువనే ఉంటుంది అట్లా. సో ఓకే, రెంట్ కాస్ట్ కటింగ్ ఎక్కువ జరుగుతుంది Yeah. basic గా. సో ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే ఇందులోనే అండ్ సో మీరు ఇన్ని ఇయర్స్ సారీ బిజినెస్ చేశారు కదా. సో బట్ కస్టమర్స్ కి జనరల్ గా అంటే ఆడవాళ్ళకి బాగా నచ్చే ఫ్యాబ్రిక్ ఏంటి ఇంతకీ? అంటే సారీస్ లో ఎలాంటివి? పట్టు ఇప్పుడైతే పోచంపల్లి ఇక్కడ చాలా నడుస్తుంది. సో అప్పుడు సాఫ్ట్ పట్టు అని అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో చాలా మంది టెస్టెడ్ కూడా చేస్తారు కానీ అది అంత బాగుంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది. సాఫ్ట్ పట్టు అంటే మనకి ఎంత లైట్ ఉంటుంది అంటే అంత లైట్ ఉంటుంది కట్టుకున్నా కానీ కూడా. ఓకే, అదేంటంటే ముడత ఫోల్డింగ్ అంటాం అది కాదు, మనం సాఫ్ట్ పట్టు. సో సో ఇప్పుడు కూడా మీరు సోర్సింగ్ అంతా అక్కడ నుంచేనా, కంచి నుంచేనా? యా అక్కడి నుంచి. సో ఒకసారి వెళ్ళారనుకోండి కంచికి ట్రిప్ కి, Yeah. చీరలు తీసుకోవడానికి ఎన్ని తీసుకొని వస్తారు ఒక లాట్ లో మీరు? ఒక 50 to 60. ఓకే, మనకి తెలిసిపోతుంది కదా, ఐడియా ఉంటుంది కస్టమర్స్ మనకి ఎట్లా చేస్తున్నారు. సో సో ఇప్పుడు అన్ని మనము స్పైసెస్ అండ్ అన్ని add ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని మిక్స్ చేస్తాం. చేసాం. అండ్ ఆల్సో మనం మేజర్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఆయిల్ పెట్టడం. మాటల్లో చీరల గురించి మాట్లాడుకుంటూ Yeah. ఆడవాళ్ళు చీరల గురించి స్టార్ట్ చేస్తే అన్ని మర్చిపోవడమే ఉంటుంది. సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మనం మిక్స్ చేసుకోవాలి. సో టిక్కీస్ లాగా చేసేసుకోవాలి. tikkis. సో జనరల్ గా మీరు కొంచెం షై పర్సనా? చాలా చాలానా? ఎవరితో ఎక్కువ మాట్లాడరా? చాలా. బాగానే ధైర్యం తెచ్చుకొని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ. మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ అవునా? అన్నిట్లో చాలా ఎక్కువ చేస్తాడు ఎంకరేజ్మెంట్. థ్యాంక్స్ అండి మీ ఆయనకి. ఆయన మిమ్మల్ని అలా పుష్ చేసి ఇక్కడ పంపించినందుకు. ఆయనకి ఫుడ్ మీన్స్ ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేయమంటాడు. ఓకే మా బాబు కూడా నాన్ వెజ్ మెయిన్ అయినా బాబు వెరైటీస్ చేయాలి మమ్మీ అంటాడు. ఓకే. సో అట్లా. సో ఇంట్లో అందరికీ కూడా ఫుడ్ అన్నా, ఫుడ్ లో వెరైటీస్ అన్నా బాగా ఇష్టం అనమాట. కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడము. సో మీ ఆయన కుక్ చేస్తారండి? చేస్తారు ఆయన కూడా. ఆయన కూడా వెరైటీస్ అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తాను. మీ ఇద్దరిలో బెటర్ కుక్ ఎవరు? నేనే వితౌట్ డౌట్ మీరేనా? సో ఇన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసే మీరు ఈ మధ్య కాలంలో చేసిన బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? అండ్ అనుకోకుండా ఏది బాగా వచ్చింది? అనుకోకుండా అంటే చికెన్ తోనే చేశాను, మామిడికాయ నగెట్స్ ఇప్పుడు చేస్తాను. ఓకే. సో అది బాగా వచ్చింది. యాక్చువల్లీ ఈ సీజన్ లో మామిడికాయలు ఫేమస్ కదా, సో అన్నిట్లో బాగా ట్రై చేస్తాం, నాన్ వెజ్ లో కూడా. ఇక అది వదలం ఇక మామిడికాయ. మెయిన్గా పుల్లగా ఉండాలి, చాలా బాగా టేస్ట్. మామిడికాయ చికెన్, మామిడికాయ మటన్ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకొని సో మీ వారు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? మీలాగా మీకు ఆపోజిట్ మీ వారు? ఆపోజిట్ ఏం కాదు, సేమ్. ఇద్దరు ఇంట్రోవర్ట్ సార్? Yeah. ఇద్దరు షై పీపులే. పిల్లలు? పాప చాలా షై, పాప ఇంకా shy. ఏంటండి ఫ్యామిలీ షై ఫ్యామిలీయా? పాప ఇంకా షై, బాబు ఓకే ఓకే, నాట్ బ్యాడ్. కొంచెమైనా బ్యాలెన్స్, కౌంటర్ బ్యాలెన్స్ చేస్తున్నాం అందరినీ. సో ఇలా మనం దీంట్లో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా సపరేట్ గుట్టిగా మనం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, సపరేట్ దాంట్లో కూడా. ఆప్షనల్ అన్నమాట, యూస్ చేస్తే ఇది పట్టింది.
ఫ్రై అయిపోయి లైట్ బ్రౌన్ అయినాయి కదా, తీసేద్దాము. ఓకే. సో రెడీ అయ్యాయండి. ఓకే. సాస్ తోని మీరు ట్రై చేయండి. తప్పకుండా అండి, ప్లీజ్. సర్వింగ్ ప్లేట్ అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ లో. ట్రై చేసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఆలు టిక్కీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఆలు టిక్కీ స్నాక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నిమ్మకాయ, అటుకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కారం. ఆలు టిక్కీ స్నాక్ తయారీ విధానం: ముందుగా తెచ్చుకున్న అటుకుల్ని నానబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న అటుకులు స్మాష్ చేసి ఈ మిశ్రమంలో కలిపి చిన్న చిన్న టిక్కీలుగా చేసుకుని కార్న్ ఫ్లోర్ మిశ్రమం అలాగే బ్రెడ్ క్రమ్స్ లో కూడా డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు టిక్కీ స్నాక్ రెడీ. సో అండి, టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు. చూద్దాం ఎలా ఉందో. యమ్ యమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆబ్వియస్లీ ఆలు, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బాగుందండి, లవ్డ్ ఇట్. మీ నెక్స్ట్ రెసిపీ ఇది చికెన్ నగెట్స్ అండి విత్ మామిడికాయ. ఈ సీజన్ మామిడికాయది కదా, సో నేను దేంట్లో వదలను, అన్నిట్లో వేస్తాను. సో దీంట్లో కూడా ట్రై చేస్తున్నాను. ఓకేనండి. ఫస్ట్ చికెన్, మామిడికాయ, పెప్పర్, బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అల్లం వెల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు, ఎగ్స్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? సో చికెన్ పీసెస్ వేసుకోవాలా ఫస్ట్? ఫస్ట్ చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఈలోపు నేను స్టవ్ కూడా వెలిగిస్తాను. లైట్గా పసుపు, సాల్ట్, కారం, ఓకే, పెప్పర్. సో ఇవి మంచిగా మిక్స్ చేసుకొని సో ఇప్పుడు మామిడికాయ వేసుకుందాము. సో ఇది ఎలా చేస్తారు మామిడికాయ పేస్ట్? ఇది ఫస్ట్ పీసెస్ కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి. సో మీరు భాష, మీ వారు భాష, మీ ఇద్దరికి ఒకరిపైన ఒకరు కోపం వస్తే మీరు ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు? యాక్చువల్గా నేను మా వారు కొంచెం యాంగ్రీ పర్సన్. సో ఆయన యాంగ్రీ ఉన్నప్పుడు మనం కూల్ ఉండాలి. అంతే అంతే, సింపుల్ లాజిక్. సింపుల్, ఎక్కువ కష్టపడొద్దు ఎలా సాల్వ్ చేయాలి. యాక్చువల్గా నాకు మ్యూజిక్ పిచ్చి. సో అది మ్యూజిక్ పెట్టి డాన్స్ ఆడిపించేస్తాను. ఓహో, చాలా భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి మీ సొల్యూషన్స్. సో అలా కోపం వచ్చిన సందర్భం నాకు రాదండి. బేసిక్ ఏంటండి, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి కోపం రాకుండా ఉంటుంది? చాలా తక్కువ, రాదు. ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువ. ఈ మీకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పండి? 30. 30 సంవత్సరాలు కనీసం మీ వారిపైన ఒక 30 సార్లు కోపం రాలేదా? సీన్ అయితే లేదు. వావ్, గ్రేట్ అండి మీ వారు. అలా ఎలా అంటే వైఫ్ కోప్పడకుండా మొత్తం డీల్ చేస్తున్నారంటే అలా ఉంటేనే కదా మన ట్రాక్ మంచిగా వెళ్తుంది. అవునవును. అంటే మీరు, అంటే మీకు కోపం తెప్పించే సందర్భాలు రావా, లేకపోతే మీకు అసలు కోపం రాదా? అంటే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటది, రాదని కాదు. కాకపోతే దాన్ని మనం ఎట్లా అంటే మనము కోపపడి, అతను హస్బెండ్ కోపడి, అది వేరే వెళ్ళిపోతుంది మళ్ళీ.
సో అట్లా కాదు, సైలెంట్ ఉండాలి. సైలెంట్ ఉంటాము. కూల్ అయిపోయాక దాని తర్వాత దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంతే. గుడ్ వన్. సో మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఆరు సైలెంట్ ఉంటారా? ఏమన్నారా? బేసిక్ నాకు రాదు, నేను ఏదైనా క్లియర్ గా చెప్పేస్తాను, ఇది కాదు ఇలా ఇలా కాదు అలా అని అట్లా. సో విన్నప్పుడు వింటాడు, అట్లా ఏం లేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఇలా ఎగ్లో వేసుకొని ఓకే, చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, కొంచెం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఆరిగానో, సో మీ ఫేవరెట్ ఏంటి నాన్ వెజ్ లో? చికెన్, మటన్, ప్రాన్స్? యా చికెన్ అండి, బేసిక్గా చికెన్. అన్ని వెరైటీస్ అంటే మనకు చికెన్లోనే కుదురుతాయి కదా, సో చికెన్లో. సో ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈ ఎగ్ యోక్ లో డిప్ చేసుకోవాలన్నమాట మనం. డిప్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లోనా? సో చూస్తున్నారు కదండి చికెన్ నగ్గెట్స్ మనం ఎలా తయారు చేసుకుంటున్నామో. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్స్చర్ అంతా ఉంది కదా, సో ఒక్కొక్క నగ్గెట్ ని ఇలా తీసుకొని మంచిగా మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ లో డిప్ చేసి అండ్ దెన్ మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ మిక్స్చర్ లో డిప్ చేసి సో ఫైనల్ గా మనం రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట వీటిని. సో ఈ బ్రెడ్ పౌడర్ అనేది మనకు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఈ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మనకు స్పైసీ అనేది తినేటప్పుడు దాని ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇది మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఎలా ఉంటాయి చికెన్ నగ్గెట్స్ అన్ని? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంది. అదే సో ఈ ఫ్లేవర్ తో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. దిస్ వాస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. సో చికెన్ లో మీరు ట్రై చేసిన ఇంకా ఇలాంటి కొత్త వెరైటీస్ ఏమేమి ఉన్నాయి రీసెంట్ గా? చికెన్ పకోడా, చీజ్ బాల్స్, సమోసా ఫేమస్ అండి, కీమా సమోసా చాలా బాగా చేస్తాను. సో చికెన్ నగెట్స్ విత్ మామిడికాయ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదండి చికెన్ నగ్గెట్స్ రెడీ. సో ఈ మామిడికాయ ఫ్లేవర్ తోటి అది కూడా చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మరి మామిడికాయ చికెన్ నగ్గెట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, మామిడికాయ గుజ్జు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, గుడ్లు. మామిడికాయ చికెన్ నగ్గెట్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ గుజ్జు కలుపుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ చికెన్ నగ్గెట్స్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చూడండి, చాలా బాగుందండి.
థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా పుల్లటి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఐ రియలీ లవ్ ఇట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది, కంపల్సరీ ట్రై చేయాలి అందరూ ఆ డిఫరెంట్ ఫ్లేవర్ కోసం, డిఫరెంట్ ఎసెన్స్ కోసం. ఈ సీజన్ లో అదే కదా, సో ట్రై చేయాలి. సో చాలా మంచి రెసిపీస్ అందరికి పరిచయం చేశారు, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ మా సైడ్ నుంచి. సో ఎలా అనిపించింది? సో ఫస్ట్ టైం మీ కంఫర్ట్ జోన్ దాటి షైనెస్ యునో అన్ని పక్కన పెట్టేసి మీ వారి ఎంకరేజ్మెంట్ తో చక్కగా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? అక్కడ కూర్చున్నప్పుడు నర్వస్ ఉండే కొంచెం, సో ఇక్కడికి వచ్చాక మీ ఎంకరేజ్మెంట్ తోని మొత్తం పోయింది. సో ఫుల్ యాక్టివ్ తో చేశాను. లవ్లీ అండి, ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. మీలాంటి యాంకర్స్ ఉంటే ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ, ఐ డిడ్ మై జాబ్. థ్యాంక్స్ లాట్. మహాలక్ష్మి గారు, టేక్ కేర్. మళ్ళీ మీరు మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. ఇంకా మంచి రెసిపీస్ పరిచయం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్, బై. సో ఇవాళ మహాలక్ష్మి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో మీరంతా ఈ రెసిపీస్ ని తప్పకుండా ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.